హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. సతీష్ కున్న వన్స్ అగైన్. ఇప్పుడు నేను ఒక సరికొత్త సిరీస్‌తో మీ ముందుకొస్తున్నాను. రియల్ ఎస్టేట్‌లో ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి అని చాలా విషయాలుంటాయి. రియల్ ఎస్టేట్ అంత ఈజీ గాదు. మనం అందరూ అనుకుంటారు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఈజీ ఎర్నింగ్, ఈజీ ఇన్‌కమ్ అనుకుంటారు. బట్ అంత ఈజీ గాదండి. మనం అనుకున్నంత ఈజీ గాదు. ఎవరైనా ప్రాక్టికల్‌గా, రియల్‌గా నేను రియల్ స్టోరీస్ చెప్తాన్నాను గదా! సో, అన్ని రియల్ స్టోరీస్ మనం పంచుకుందాము. రియల్‌గా ఫుల్ టైమ్‌గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ అనుభవాలుంటాయి. పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళకి కూడా చాలా అనుభవం ఉంటుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు. సో, నా దగ్గర చాలామంది స్టోరీస్ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఒక మంచి సీరీస్‌తో మీ ముందుకొస్తున్నాను. రియల్ ఎస్టేట్‌లో జరిగే మోసాలు అండ్ వన్ మోర్ అదొక కేటగిరీ. తర్వాత రియల్ ఎస్టేట్‌లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనము సక్సెస్ అవుతాము? ఇన్వెస్ట్ చేసే ముందు ఏం చూడాలి? ఒక గవర్నింగ్ బాడీ ఏమైనా ఉందా రియల్ ఎస్టేట్‌కి? అథారిటీస్ ఏమైనా ఉన్నాయా మనకి హెల్ప్ చేయడానికి? ఇవన్నీ చూడాలి మనము. యాక్చువల్‌గా మనము రియల్ ఎస్టేట్‌లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఇప్పుడున్న జనరేషన్ లేదంటే పాత జనరేషన్ గానీ ఇంట్లో ఒకరిద్దరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారండి. ప్రతి ఇంట్లో ఆన్ యావరేజ్‌గా మన తెలంగాణలో 4,00,00,000 జనాభా అనుకుంటే ఒక 1,00,00,000 ఫ్యామిలీస్ అనుకుంటే ప్రతి ఇంటికి ఒక ఇద్దరు చేస్తున్నారు. అంటే 2,00,00,000 మంది కొందరు అఫీషియల్‌గా, కొందరు అన్‌అఫీషియల్‌గా, కొందరు పార్ట్ టైమ్‌గా, కొందరు ఫుల్ టైమ్‌గా చేస్తున్నారు. బట్ ఎవరైతే ఫుల్ టైమ్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉంటది. నేను పార్ట్ టైమ్ చేసే వాళ్ళను నేను ఏమనట్లేదండి. వాళ్ళ దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది. బట్ కొంతమంది పార్ట్ టైమ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా నాలెడ్జ్ చాలా బాగుంటది. నాట్ ఆల్, వెరీ ఫ్యూ. అంటే వాళ్ళు రిసర్చ్ చేస్తారు. ముందు రిసర్చ్ చేసి మార్కెట్‌లోకి వస్తారు. సో, అందరినీ కాదు నేను చెప్పేది. కొంతమంది గురించే చెప్తున్నాను. సో, ఎవరు హర్ట్ అవ్వద్దండి. ఇక్కడ ఎవరిని హర్ట్ చేయడానికి రాలేదు నేను. సో, ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో, మన పెద్దలు ఏం చెప్పారు? చెడెంచి మంచి ఎంచాలంటారు. సో, ఫస్ట్ మనం చెడు చూడాలి. తర్వాత మంచి ఎంచాలి. సో, ఈ ఈ కొటేషన్‌కి తగ్గట్టుగా మనం వెళ్దాం ఫస్ట్. సో, ఇప్పుడున్న హైదరాబాద్‌లో హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఆల్ ఓవర్ తెలంగాణ చెప్పాలనుకుంటున్నాను. ఆహ్, ఇస్రో వాళ్ళది ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆహ్, ఆహ్, దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు మనము చెప్పాం కదా! చెడు ఏంచి మంచి ఏంచాల. హైదరాబాద్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, హైదరాబాద్ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ భూకంపము, తర్వాత న్యాచురల్ ఇష్యూస్ వచ్చేటివి చాలా తక్కువ అనమాట. ఫ్యూచర్ ఏందో చెప్పలేదు, బట్ ఇప్పటివరకైతే రాలేదు. ఫ్యూచర్‌లో మనం చెప్పలేం. మన చేతిలో ఉండదు కదా! అండ్ ఇంకొకటి ఏంటంటే, మన హైదరాబాద్ అనేది ఒక వసుదైక కుటుంబం. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి స్టేట్, గుజరాత్ గానీ, బీహార్ గానీ, రాజస్థాన్ గానీ, నార్త్ ఇండియన్ స్టేట్స్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, తర్వాత జమ్మూ కాశ్మీర్, కిందికెళ్తే సౌత్ ఇండియా, ఆహ్, కేరళ గానీ, తమిళనాడు గానీ, లెఫ్ట్ సైడ్ వెళ్తే గుజరాత్, రైట్ సైడ్ వెళ్తే వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి కదా! మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ స్టేట్‌ల నుంచి వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, అందుకోసం హైదరాబాద్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఆహ్, ఇంకొకటి ఏందంటే ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకి అందరూ హ్యాపీగా బతకొచ్చు. సో, హైదరాబాద్‌కున్న అడ్వాంటేజెస్ ఇవి. సో, ఇప్పుడు ఈ అడ్వాంటేజెస్‌ని తీసుకొని జనాలు ఎలా మోసం చేస్తారో మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనము ఏదైనా అపార్ట్మెంట్స్ అయితే ప్రీ లాంచ్‌లో కొనాలని మనం అనుకుంటాము. అపార్ట్మెంట్స్ ప్రీ లాంచ్‌లో కొనాలని. సో, ప్రీ లాంచ్ ఆఫర్స్ చాలా వస్తాయి. వాటితోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ ప్లాటింగ్‌లో ఓపెన్ ప్లాటింగ్‌లో కూడా చాలా వెంచర్స్ ప్రీ లాంచ్ అని చెప్పి మోసం చేస్తుంటారు. అట్లనే బైబ్యాక్ ఆప్షన్ అని, ఇంట్రెస్ట్ అని చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. సో, మనం రోజు ఒకటి నేర్చుకుందాం. సో, ఇప్పుడు మనము ఓపెన్ వెంచర్స్ కేటగిరీలో నేర్చుకుందాం. తెలుసుకుందాం ఎవరెవరు మోసం చేశారు హైదరాబాద్‌లో. వాళ్ళు ఎలా మోసం చేస్తారని కూడా మీకు చెప్తాను. వాటి నుంచి మనం ఎలా బయటపడాలో కూడా నేను మీకు చెప్తాననమాట. ఫస్ట్ థింగ్, మీకు ఐడియా ఉండొచ్చు, సాహితీ ఇన్ఫ్రా వాళ్ళు. సాహితీ ఇన్ఫ్రా, తర్వాత సాయి సూర్య డెవలపర్స్, అర్బన్ వుడ్, నెక్స్ట్ జిఎస్ఆర్ ఇన్ఫ్రా, కృతికా ఇన్ఫ్రా, భువన్ తేజ్ ఇన్ఫ్రా, ఈవీకే ప్రాజెక్ట్స్, భారతీ బిల్డర్స్, ఇలా చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది వెళ్తారండి. సో, మనము ఒకటి ఇన్వెస్ట్ చేసే ముందు ఏం ఆలోచించాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ ఉందండి. యాదగిరిగుట్టలోనో, లేకపోతే శంకరపల్లిలోనో, లేకపోతే శ్రీశైలం హైవే కడతాల్లోనో, తుక్కుగూడలోనో ఒక వెంచర్ ఉంది. నేను హైవేస్ గురించి మాట్లాడుతున్నాను. అన్ని హైవేస్ వెంచర్స్. సో, వెంచర్ చెప్తారు మన ఫ్రెండ్స్ ఏమంటారు, వాళ్ళు బేసిక్‌గా మెయిన్‌గా టార్గెట్ చేసేది ఎవరంటే థర్డ్ పర్సన్స్, ఇండిపెండెంట్ బిజినెస్ డెవలపర్స్ అని ఉంటారు కదా! కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా డైరెక్ట్ సెల్లర్స్ కొంతమంది పెట్టుకుంటారు. డైరెక్ట్ మార్కెటింగ్, ఇండైరెక్ట్ మార్కెటింగ్ పెట్టుకుంటారు.
సో ఈ ఏజెంట్స్ ఉంటారు కదా, కన్సల్టెంట్స్ ఉంటారు కదా, వీళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏజెంట్స్ అండ్ కన్సల్టెంట్స్ వాళ్ళు పార్ట్ టైం చేసేవాళ్ళు, అందరు కాదు, వెరీ ఫ్యూ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు, ఈజీ ఇన్కమ్ ఏముంది, ఫ్రెండ్ ఒప్పిస్తే, ఫ్రెండ్కి చూపిస్తే అయిపోతుంది కదా, గజానికి ఇంతో అంత వస్తుంది కదా, హ్యాపీగా సంపాదించుకోవచ్చు కదా అనుకుంటారు. దానివల్ల అక్కడే పప్పులో కాలేస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కృతికా ఇన్ఫ్రా, లేకపోతే సాయి సూర్య డెవలపర్స్, లేదంటే అర్బన్ వుడ్, వీళ్ళంతా ఏం చేశారంటే, వాళ్ళు మంచి ఉద్దేశంతో బయటకు వస్తారు, చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, తర్వాత వెంచర్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని వస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, వాళ్ళ గ్రీడీనెస్, ఎప్పుడైతే మనిషి గ్రీడీగా ఆలోచిస్తాడో అప్పుడే వాని నాశనం స్టార్ట్ అవుతుంది. అట్లా సర్వనాశనం అవుతారు. వాళ్ళు అయింది కాక అవతల కూడా నాశనం చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత కష్టపడి పైకి డబ్బులు సంపాదిస్తాయండి, అంత ఈజీ కాదండి. సో డబ్బులు సంపాదించడం చాలా కష్టం, ఖర్చు పెట్టడం తేలిక, నష్టపోవడం చాలా ఈజీ, మోసపోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, అసలు విషయాన్ని వచ్చి మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి నన్ను సబ్స్క్రైబ్ నేను చెప్పేవి మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఈ వీడియో యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరు నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, ఈరోజు ఒక చిన్న పాయింట్ చెప్పి వదిలేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 6 minutes అయింది వీడియో. సో ఏంటంటే, ఈ వెంచర్స్ చేసేటప్పుడు మనం ఏం చూడాలంటే, ఫస్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సైట్ చూడాలి. ఫస్ట్ చూసి వాళ్ళు ఏమేమి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, సో వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇస్తున్నారు. నేను చెప్పేది ప్రీ లాంచ్ గురించి, పోస్ట్ లాంచ్ గురించి కాదు, ఆఫ్టర్ రెరా కాదు, ప్రీ లాంచ్ గురించి. సో రెరా వచ్చినా కూడా మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రీ లాంచ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ ప్రీవియస్ సైట్స్ చూడాలి, వాళ్ళు ఏమేమి చేశారు, ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది. వాళ్ళు తెలివిగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఇవన్నీ చెప్తూ ఉంటారు. జెన్యున్గా ఉండే వాళ్ళు చేసి చూపిస్తారు. నేను జెన్యున్గా ఉండే వాళ్ళ గురించి కాదు, మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పినప్పుడు అక్కడే మనం ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఫేజ్ 1లో ఎన్ని ఎకర్స్ అక్వైర్ చేశారు, అది ఎవరి పేరు మీద ఉంది, ఏ కంపెనీ పేరు మీద ఉంది, నాకు ఒకసారి మీ డాక్యుమెంట్స్ చూపించగలుగుతారా అని అడగాలి. మొహమాట పడొద్దు, ఫ్రెండ్ అనో లేకపోతే రిలేటివ్ అని చెప్పి మొహమాట పడితే మోసపోయేది మీరే. సో ఫస్ట్ మీరు ఆ డాక్యుమెంట్ చూడాలి, వెరిఫై చేయాలి. వెరిఫై చేసి దానిలో DTCP లేఅవుట్ అయితే DTCP LP నెంబర్ ఉంటుంది. మీరు ఆ DTCP వెబ్సైట్కి వెళ్ళి LP నెంబర్ కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళు ఇవ్వకపోతే ఇట్లా మీరు తెలుసుకోవచ్చు. లేకపోతే హుడా, HMDA, లేదంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవన్నీ ఉంటాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం LP నెంబర్ కానీ, రెరా నెంబర్ కానీ, రెరా వెబ్సైట్ కూడా ఉంటుంది, రెరా నెంబర్. ఒకవేళ రెరా ఇవన్నీ వస్తేనేమో అవి ప్రతి కంపెనీకి రెరా ఐడి ఉంటుంది. సో వాళ్ళ రెరా ఐడి వాళ్ళు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చెప్తేనేమో సరిపోయి, లేదంటే ఐడి కొట్టంగానే రెరా రిజిస్టర్డ్ వాళ్ళు అనగాలి మీరు, సార్ మీ కంపెనీ రెరా రిజిస్టర్డా, ఇన్కేస్ రెరా రిజిస్టర్డ్ అయితే మీ రెరా ఐడి చెప్పండి సార్ అని. అలాంటి DTCP రిజిస్టర్ అయితే మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ LP నెంబర్ చెప్పండి అని అడగాలి. DTCP అప్రూవ్డ్ అంటారు కదా, సో ఆ నెంబర్స్ తీసుకొని మనం పర్సనల్గా మనం వెరిఫై చేసుకోవచ్చు. DTCP వెబ్సైట్, రెరా వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం ఆ నెంబర్ ఇవ్వగానే యూనిక్ ఐడి ఉంటుంది. ఆ యూనిక్ ఐడి కొట్టగానే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళు చేసిన మోసాలు ఏంటి అన్నీ మనకు బయటపడతాయి అనమాట. సో అన్నీ ఆ డాక్యుమెంట్స్ అడిగాక మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నాక దెన్ మీకు నచ్చితే, ఆ వెంచర్ నచ్చితే, వాళ్ళు ఏం డెవలప్మెంట్స్ చేశారు, ఏం కమిట్మెంట్స్ ఇచ్చారు, అవన్నీ చేశారా, ప్రీవియస్ వెంచర్స్లో ఆన్ టైం చేశారా, లేకపోతే ఆన్ టైం కాకుండా డిలే చేశారా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఫిజికల్గా వెళ్ళి తెలుసుకోవాలి. వాళ్ళ పాత వెంచర్స్ మీకు చెప్పే ఏజెంట్తో వెళ్ళకండి. వెళ్ళండి, కొనడానికి వెళ్ళినప్పుడు అతనితో వెళ్ళండి, మళ్ళీ అతను మోసం చేయొద్దు, ఏజెంట్ని కూడా మోసం చేయొద్దు. సో మీరంతా మీరు వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని, మీకు వెంచర్ చూసి అర్థమైపోతుంది వాళ్ళు ఏం డెవలప్మెంట్స్ చేశారు, మనకి ఏం కమిట్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళు ప్రీవియస్ వాళ్ళకి అన్నీ చేశారా లేదని. సో ఇవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వండి, ఊరికనే డిసైడ్ అవ్వకండి. తర్వాత ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, మనము ఏది కొనాలనుకున్నా లీగల్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. సో ఇప్పటికి ఈ రోజుకి ఇదే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా వెబ్సైట్ లింక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేయండి, నేను మీకు అన్ని వెబ్సైట్స్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ సతీష్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ ఇన్ఫ్రా, మై నెంబర్ 8106526863, అగైన్ 8106526863. మీరు నాకు పర్సనల్గా కూడా కాల్ చేయొచ్చు. నేను నా దగ్గర కొంటేనే నేను సజెస్ట్ చేస్తానని ఏముండదు, ఎవరికైనా నేను సజెస్ట్ చేస్తాను. ఒక 3 అడ్వైస్ ఫ్రీగా ఇస్తాను, 4 అడ్వైస్ నుంచి ఫ్రీగా ఇవ్వను, ఎందుకంటే ఫ్రీగా ఇస్తే కూడా దానికి విలువ ఉండదు. సో నేను కొంత ఛార్జ్ చేస్తాను 4th అడ్వైస్ నుంచి, బట్ నా రిలేటివ్స్కి, నా ఫ్రెండ్స్కి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి మాత్రం నేను ఫ్రీగా అడ్వైస్ ఇస్తాను. ఫ్రీగా అడ్వైస్ అంటే మిమ్మల్ని అంటారు కదా, ఫ్రీగా వచ్చింది ఏది కరెక్ట్ కదని, అలా కాదు. నేను గైడెడ్ అడ్వైస్ ఇస్తాను, గైడెడ్ అడ్వైస్. మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తాను.
సో మీకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ అని టైప్ చేయండి. మీకు లింక్స్ కావాలంటే లింక్స్ అని టైప్ చేయండి. లింక్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.